హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్, యాక్చువల్గా 3 days నుంచి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. నాలో అవగాహన రావడానికి కోసం, లేకపోతే ఏదో ఒక సోర్స్ క్రియేట్ చేసుకుందాం అని చెప్పి. సో సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నుంచి నేను కంటెంట్ ఓరియంటెడ్గా వీడియో తీద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి కాబట్టి నేను కూడా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలని చెప్పి. ఓకేనా, మెయిన్గా వచ్చేసరికి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ ఏమనుకుంటున్నానంటే ఫ్రెండ్స్, ఓకే ఫస్ట్ ఒకటైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నా నాలెడ్జ్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత నాలెడ్జ్ గెయిన్ చేసుకుని కూడా వీడియోస్ చేస్తాను. ఇప్పుడున్న నా నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో మెయిన్ ఇష్యూ వచ్చేసరికి ప్లేయింగ్ కార్డ్స్ మీద ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ప్లేయింగ్ కార్డ్స్ అనుకున్నానంటే, చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి, నేను చూస్తున్నాను. సో దాన్ని బేస్ చేసుకుని ఈ రోజైతే వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మెయిన్ థింగ్ వచ్చేసరికి చాలా మంది వీడియోలో ఏం చెప్తున్నారంటే, యూట్యూబ్ ఛానల్స్లో వాడు అడ్వర్టైజ్మెంట్ చేసి ఇంత గెలిచాడు అని చెప్తున్నారు. అలా గెలవడం వల్ల వేరే పర్సన్ చూశాడని చెప్తున్నాడు. ఇది నేను జరుగుతుంది. నేను అడ్వర్టైజ్మెంట్ చేశాను, పక్కనోడు ఆడాడు, వాడు చచ్చిపోయాడు, అమౌంట్ లాస్ అయ్యి. నువ్వు ఎందుకు అడ్వర్టైజ్మెంట్ చేశావు, నీ వల్ల వాడు లాస్ అయ్యాడని చెప్పి ఇది ఇష్యూ నడుస్తుంది. నేను దీని గురించి ఏం చెప్దాం అనుకున్నానండి ఫ్రెండ్స్, అసలు యాక్చువల్గా నువ్వు దేని మీద అయితే ఫోకస్ చేస్తున్నావో అది నీకు తెలియాలి. వాడు ఏం చెప్తున్నాడు, పేకాట ఆడండి, లేకపోతే ఆన్లైన్ గేమ్స్ ఉండేలాగా మా యాప్ డౌన్లోడ్ చేసుకొని గేమ్స్ ఆడండి, ఇన్వెస్ట్ చేయండి, రూపాయికి 10 రూపాయలు వస్తాయని చెప్పి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నీకు. సరే అన్న, వాడు చెప్పింది ఓకే అన్న. ఆడు దేని మీద చెప్తున్నాడు ఒకటి ఆలోచించు. దేని మీద చెప్తున్నాడు, ప్యాకెట్ ఆడితే రూపాయికి 10 రూపాయలు వస్తాయని చెప్తున్నాడు. ప్యాకెట్ ఎక్కడ ఆడినా కానీ రూపాయికి 10 రూపాయలు వస్తాయి. ఓకేనా, 10 మంది ఆడావు అనుకో, నీ రూపాయి పెడతావు, 10 రూపాయలు నీ దగ్గరికి వస్తాయి, 10 రూపాయలు అవుతాయి. ఓకేనా, ఆడి గేమ్లోనే ఎందుకు ఆడమంటున్నాడు, ఇది టాపిక్. ఓకేనా, మన వాళ్ళందరూ తెలియని మిస్టేక్స్ ఏం చేస్తున్నారంటే, నేను ఒక 4 పాయింట్స్ అనుకున్నాను, 4 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓల్డ్ కాలంలో ఒక 20 years బ్యాక్ వెళ్తే, 20 to 30 years బ్యాక్ వెళ్ళండి. అప్పుడు ఇలా ఆడేవాళ్ళు ఎలాగంటే, ఒక చెట్టు కింద కూర్చొని ఒక 5 members or 6 members కూర్చొని ప్యాకెట్ ఆడేవాళ్ళు. లేకపోతే పొలాల్లో కానీ, చెట్ల దగ్గర కానీ, ఎక్కడైనా బయట బహిరంగ ప్రదేశాల్లో దూరంగా వెళ్ళి ఆడేవాళ్ళు. దానికొని ప్యాకెట్ అనేది నాకు తెలిసి ఈ ప్రార్థన లేదో నాకు అంత ఐడియా లేదు, బయట. ఓకేనా, అక్కడ ఆడేవాళ్ళు. అక్కడ ఆడేటప్పుడు ఇష్యూస్ ఎలా వస్తాయండి ఫ్రెండ్స్, మెయిన్ పాయింట్ ఒకటి, పాతకాలానికి ఇష్యూలు గొడవలు అలా జరిగితే ఇప్పుడు ఇష్యూలు ఏంటని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాతకాలంలో మెయిన్ థింగ్ ఏంటి, నలుగురు కూర్చున్నామంటే నువ్వు నా కార్డు చూసావు అని చెప్పి అనుకునేవాళ్ళు. గేమ్లో ప్యాకెట్ మొక్కలు చూస్తున్నావురా, చూసి వేస్తున్నావు, దానివల్ల నేను ఓడిపోతున్నాను అని చెప్పి అనేవాళ్ళు. ఓకేనా, మొక్కలు చూసావు, ముందలుగా చూసావు, నువ్వు సరిగ్గా మిక్సింగ్ చేయలేదు, కలపలేదు అని చెప్పి ఒక పాయింట్ ఉండేది. దాని తర్వాత ఏముండేది, ప్యాకెట్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు నాకు 10,000 అని చెప్పావు, 20,000 అని చెప్పావు, నువ్వు డబ్బులు ఇచ్చి కదులు అంటే రేపు పొద్దునిస్తా మావా నీకు అనేవాడు. అలాగలాగా డబ్బులంతా అప్ చేసేసి ఆడి దగ్గర ఉంటే ఇళ్ళలోకి వచ్చి గొడవలు జరిగేవి. నువ్వు ఆ డబ్బులు ఇవ్వలేదు నాకు అని చెప్పి సామాన్లు తీసుకుని వెళ్ళిపోవడాలు అట్లాంటివి జరిగే పాత దాంట్లో. అది రెండో పాయింట్. అప్పులు అయిపోయి అప్పుల్లో సామాన్లు తీసుకుని వెళ్ళిపోవడం ఏం జరిగేది, అదొకటి. నా మొక్కలు చూసావని చెప్పి 2. ఓకేనా, ఇలాగా 2 పాయింట్లు 3 పాయింట్ల మీద గొడవలు జరిగేది. సరే, ఇప్పుడు వర్షన్ ఏంటి, యాప్ ఓపెన్ చేయమన్నాడు. అన్న యాప్ అలాగే ఓపెన్ చేస్తున్నావు అన్నా, నువ్వు అసలు ప్యాకెట్ అంటే ఏంటి, కాన్సెప్ట్ ఏంటో తెలుసా నీకు? ఒకప్పుడు ప్యాకెట్లో 4 కూర్చున్నారు అనుకో అన్న, నువ్వు కంపల్సరీ నువ్వు గెలుస్తావు అనుకుంటావు, కాకపోతే నువ్వు గెలిచినా కానీ ఆ 4 డబ్బులు నువ్వు తినాలి. ఓకేనా, ఆ 4 దగ్గర డబ్బులు లాక్కొని తినాలి, అంతే కదా కాన్సెప్ట్. జోదం అంటే ఏంటి, పక్కనోడు ఓడిపోతున్నాడు, నువ్వు గెలవట్లా, వాడు ఓడిపోతున్నాడు కాబట్టి నీ దగ్గర డబ్బులు వస్తున్నాయి. ప్యాకెట్ అంటే ఏంటి, అంతే కదా. ఇప్పుడు నువ్వు ప్లేయింగ్ కార్డ్స్ అన్నావు, పక్కనోడు వాడు డబ్బులు అలాగే తీసుకొస్తున్నావు, నువ్వు 20 లక్షలు 30 లక్షలు అలా తీసుకొచ్చి పెడుతున్నావు, ఆడు 20 లక్షలు 30 లక్షలు తీసుకొచ్చి అలాగే పెడుతున్నాడు.
లిటిల్గా నువ్వు గెలిచావనుకో వాడు ఒడిమి పడ్డట్టే, ఇంకా వాడు ఎప్పుడు పాలైపోయినట్టే, వాడి భవిష్యత్తు పోయినట్టే. నువ్వు గెలిస్తే, నువ్వు ఓడిపోతే నీ భవిష్యత్తు పోయినట్టు, నువ్వు అప్పుల పాలైనట్టు, అంతే కదా. ఆ కాన్సెప్ట్ అలాగా అర్థం చేసుకోకుండా మీరు అలాగా వాడు ఎంకరేజ్ చేశాడని చెప్పి, లేకపోతే వాడు ఏదో చూపిస్తాడు 24 అవర్స్లో ఒక ఒక ఏం చెప్పాలి, 24 అవర్స్లో 24 అవర్స్ ఇదే అడ్వర్టైజ్మెంట్ పే అవ్వడానికి ఛాన్స్ ఉండిద్ది. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు ఏం చేయరు, ఒక గేమ్ డిజైన్ చేశారు, వదిలేశారు. ఓకేనా? నువ్వు ఆడినా 10 రూపాయలు పెట్టావంటే 7 రూపాయలు ఆడికి వెళ్తాయి, 3 రూపాయలు గేమ్ ఓడికి వెళ్తాయి, జెన్యున్ గేమ్స్ అయితే. ఓకేనా? జెన్యున్ గేమ్స్ అయితే నువ్వు ఆడితే 7 రూపాయలు ఆడికి వెళ్తాయి, 3 రూపాయలు గేమ్ ఓడికి వెళ్తాయి. సో 3 రూపాయలు వస్తున్నప్పుడు నువ్వు 10,000 పెడితే 3,000 ఆడికి వస్తున్నప్పుడు, ఆడు ఏం చేసి చేయకపోయినా కానీ 10 మంది ఆడారు అనుకో, 10 3 30,000 వస్తున్నప్పుడు, సో ఏముంది అందులో? సింపుల్ ట్రిక్ కదా అది. జెన్యున్గా ఆడే గేమ్లో అయితే, జెన్యున్గా ఆడే గేమ్లో అయితే ఇప్పుడు 10 మంది రౌండ్ టేబుల్లో కూర్చున్నాం పాత చెట్టు కింద, అందరు కరెక్ట్గా అయితే అందరి డబ్బులు ఆడికి వచ్చినా కానీ వాడు ఏం చేస్తాడు, మళ్ళా 100 రూపాయలు వస్తే మళ్ళీ 30 రూపాయలు పక్కన కార్డులు పెట్టాలి, కార్డులు కొనుక్కి వస్తాడు ఆడు, నెక్స్ట్ ఆటకి కార్డు కొనుక్కొస్తాడు ఆడు. ఇది జరిగింది ఇక్కడ. ఓకేనా? అక్కడ మోసమే. 3 రూపాయలు జెన్యున్గా ఆడి దాంట్లో కూడా ఇంకో మోసం ఏంటిదంటే, నా అసలు ఎవడు అసలు ఎక్కడికి పోతానో తెలియట్లేదన్నా. నేను లెటర్కి 4-5 యాప్లు ఓపెన్ చేశాను ఆడ. అంత ముందులో నేను అడ్వర్టైజ్మెంట్ నొక్కేవాడిని, ఇది నొక్కితే ఇది నొక్కితే ఇది నొక్కితే 50,000 బోనస్ వస్తాయంటే. ఇంకో పాయింట్ ఏంటంటే, అసలు నొక్కుతుంటే పాన్ కార్డ్ డీటెయిల్ అడుగుతుందన్న. నాకు అర్థం కాల పాన్ కార్డ్ ఎందుకు అని. సరే పాన్ కార్డ్ డీటెయిల్ అడిగింది అనుకోండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. అసలు ఎలాగిస్తున్నారు మీరు ఇవన్నీ? ఆడు ఎవడు ఓపెన్ చేశాడో యాప్ నీకు తెలియదు, నువ్వేమో అకౌంట్ నెంబర్లు ఇచ్చేస్తావు. ఇది సెకండ్ థింగ్ అన్న. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఏంటంటే కమిషన్ పోయిద్ది జెన్యున్ యాప్లలో. ఓకేనా? అయినా కానీ మీరు ఆడేస్తారు, అవతల డబ్బులు లాగేద్దామని చెప్పి కూర్చుంటారు, అవతల జీవితం నాశనం చేసేద్దామని చెప్పి కూర్చున్నట్టే నువ్వు ఫస్ట్ పాయింట్లో. సెకండ్ పాయింట్, డేటా ట్రాన్స్ఫర్ అనేది ప్యాకెట్ కంపెనీలకు ఇస్తున్నారు మీరు. అన్యోన్యమైన సంప్రదాయబద్ధమైన ప్యాకెట్ గేమ్లకి మీరేం చేస్తారు అయ్యా అంటే, మీ అకౌంట్ నెంబర్లు, ఓకేనా, మీ పాన్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు, డేటా మొత్తం ఇచ్చేస్తున్నారు. ఓకేనా అయ్యా? ఇది సెకండ్ థింగ్ అయ్యా. థర్డ్ థింగ్ ఏంటిదంటే, నేను అబ్జర్వ్ చేసింది ఫ్రెండ్స్, థర్డ్ థింగ్ అసలు ఆడి వ్యాలెట్ ఉండిద్ది దాంట్లో. ఆ వ్యాలెట్లో మన డబ్బులు వేసుకుంటే ఆ జిఎస్టీ 3% జిఎస్టీ కదా, ఆ జిఎస్టీ కట్ అవ్వదు. మీ నాన్నకి నువ్వు 10,000 రూపాయలు ఇవ్వవు, రాత్రికి జాబ్ అంతా ఉద్యోగం చేసి 10,000 మీ నాన్నకి ఇవ్వవు. ఇప్పుడు ఆ యాప్లో 1,00,000 రూపాయలు అలా వేసుకుని ఉంచుతాడు. అది అమౌంట్ మళ్ళీ వచ్చిద్దా లేదా అని చెప్పి నీకు ఆడేమి బాండ్ ఇంటికి పంపించి లాయర్ నోటీసులు ఏమి పంపించడా, నువ్వు 1,00,000 రూపాయలు లాయర్ నోటీస్ ఇస్తేనే బతుకు జక్క బండ్లు అవుతున్నాయి. నేను షూరిటీ ఉన్నా, నీ హామీ ఉన్నా అని చెప్పి లాయర్ నువ్వు సంతకం పడి పెట్టిస్తాను అంటేనే పోరా ఏం పిక్కుంటే పిక్క పోరా అంటున్నారు ఒక్కొక్కళ్ళు. అట్లాంటిది నువ్వు ఆ యాప్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి డబ్బులు పెట్టేసి ప్లేయింగ్ ఆడేస్తున్నావు, గేమ్స్ ఆడేస్తున్నావు. తెలుస్తుంది అసలు నువ్వు ఎవరిని నమ్ముకొని ఏం నమ్ముకొని నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నావు దాంట్లో. ఆ యాప్లో 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తుంటే మళ్ళీ నీ బ్యాక్ వెనకాల వస్తాయని చెప్పి నేను నమ్మకం ఉండిద్దా? నీ గేమ్ కూడా ఆడవన్నా. నీకు తెలిసే చాలా మంది 100 రూపాయలు యాడ్ చేసి సైడ్లో ఆగిపోతాయి తెలుసా. అయ్యి సర్వర్ ఇష్యూ అని చెప్పి వచ్చింది, ఎర్రర్ మెసేజ్ అని చెప్పి, యువర్ మెయిల్ ఐడి నాట్ ఫౌండ్, మెయిల్ ఐడి నాట్ వ్యాలిడేట్, యువర్ పాన్ నాట్ వ్యాలిడేట్, యువర్ నేమ్ వాజ్ మిస్టేక్డ్, ఇలాగ ఎర్రర్లు వచ్చేస్తుంటాయి. 100 రూపాయలు యాడ్ చేయమాకండి. అట్టాగా వచ్చిన వాళ్ళు లక్షల్లో ఉంటారు. ఆ 100 రూపాయలు ఎటుపోతే తెలియదు. ఆడెవడో సినిమా తీసాడు ఒక రోజు, పెట్రోల్ వాళ్ళు ఎవరో సార్ సినిమా తీశారు, ఒక
సినిమాల్లో పెట్రోల్ బంకులో పైసలు మిస్ అవుతున్నాయి సార్ అని చెప్పి ఇలా ఎన్ని లక్షలు పోతున్నాయి తెలుసా? తెలియదు. మీరు అయినా కానీ యాప్లు సెండ్ చేస్తారు. 31 తారీఖు వస్తే ఎస్బీఐ బ్యాంక్ అని యూనియన్ బ్యాంక్ అని తిట్టుకుంటారు, ఫోన్పే పనిచేయట్లేదు, యూపీఐ పనిచేయట్లేదు. అది యాప్లో ఇన్వెస్ట్ చేసి మాత్రం చేసి సైలెంట్ కూర్చుంటారు. రేపు పొద్దున దానిలో యాడ్ అవుతుంది, రేపు పొద్దున స్టార్ట్ చేసే ప్యాకెట్ అని. థర్డ్ థింగ్, ఆన్లైన్ జోదం అనేది నాట్ కరెక్ట్. పాతకాలంలోనైనా కానీ ఇప్పుడైనా కానీ అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాని దానికి వాడు ఎవడో అడ్వర్టైజ్మెంట్ పెట్టాడని చెప్పి మీరు దిగిపోయి, ఓకేనా, ఇవన్నీ మిస్టేక్స్ అన్ని కంటికి ఎదురుగా కనిపిస్తున్నా కానీ మీరు ఇవన్నీ ఫాలో అయిపోతున్నారు. ఏదో 5 నిమిషాలు గేమ్ ఆడేద్దాం, పక్కన దగ్గర డబ్బులు లాక్కుందాం, వాడి జీవితం నాశనం చేద్దాం అని చెప్పి కాన్సెప్ట్లో దిగిపోతున్నావు. అవతల కూడా మనిషే అయితే కొన్ని యాప్స్లో అయితే అవతల మనిషి కూడా ఉండడు, అది కూడా రోబోనే, వాడి కంప్యూటరే. నీకేం మొక్కలు పడతాయో వాడికి తెలుసు, వాడికి ఏం మొక్కలు రావాలో వాడికి తెలుసు. అది అట్లాంటి యాప్స్ కూడా ఉన్నాయి. ఎలా బక్రాలు అవ్వదు అని చెప్పి ప్లాన్ చేసుకుని మరి బక్రాలు అవుతున్నారు అందరూ. చిన్న కాన్సెప్ట్ అన్న యాప్, వాడు క్రియేట్ చేసిన యాప్లో వాడు ఏ మొక్క వేయాలో వాడికి నీకు ఆ మాత్రం కూడా తెలియదు. వాడికి చదువుకొని అవుతున్నారా చదువుకోకుండా అవుతున్నా తెలియదు. ఫ్రెండ్స్, ప్లీజ్ అవాయిడ్ కార్డ్స్ అనే దాన్ని మాత్రం బాగా అవాయిడ్ చేయండి. మొత్తం రాంగ్, అది వరస్ట్, ఓకేనా, ది వరస్ట్ అంటే వరస్ట్. అది నీవు కష్టపడ్డ డబ్బులు నువ్వు యూజ్ చేయి, ఎవడికో దెంగబెట్టమాక తెలుగులో. కానీ వీడియో నచ్చింది, నేను చెప్పిన 4 పాయింట్లు నచ్చినాయి అనుకుంటే ఫ్రెండ్స్, వీడియో ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఐ నీడ్ సపోర్ట్. ఏంటంటే సపోర్ట్ లేకుండా నేను పరిగెత్తలేను కదా, పరిగెత్తాలంటే నాకు సపోర్ట్ కావాలి. మైక్ పనిచేయట్లేదు, వీడియో వాయిస్ రావట్లేదు, ఓకే, ఎయిర్పోర్ట్స్ పెట్టుకోండి, వినండి, వీడియో కొంచెం వినిపిస్తుంది సౌండ్. నేను చేంజ్ అవుతుంటాను. ఈరోజు టాపిక్ ఎలా మాట్లాడానో నచ్చిందంటే నెక్స్ట్ టాపిక్ గురించి కూడా అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.